బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి పంకజ ముండేకు వింత అనుభవం ఎదురైంది. శాఖపరమైన అంశాలపైన చంద్రపూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఐఏఎస్ అధికారి ఎంపీసీబీ మెంబర్ సెక్రటరీ ఎం దేవేందర్ సింగ్ గైహాజరయ్యారు. కీలక సమావేశమని తప్పకుండా హాజరు కావాలని మంత్రి రిమైండర్ పంపించినప్పటికీ ఖతారు చేయలేదు. అయితే తాను రావడం లేదని మంత్రికి మెసేజ్ పంపించారు. ఈ విషయాన్ని మంత్రి పంకజ ముండే అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఐఏఎస్ అధికారి నిర్లక్ష్యంపై మండిపడ్డారు. దీంతో ప్రొటెం స్పీకర్ దిలీప్ లాండే సీరియస్ గా స్పందించారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపైన 24 గంటల్లోనే స్పందించిన ప్రభుత్వం ఎం దేవేందర్ సింగ్ తో పాటు ఎంపీసీపీ జాయింట్ డైరెక్టర్ సతీష్ పద్వాల్ను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కాలంలో దేవేందర్ సింగ్ ముంబై విడిచి వెళ్లకూడదని, అనుమతి లేకుండా ఎలాంటి ఇతర పనులు చేయకూడదని ప్రభుత్వం షరతులు విధించింది. చంద్రపూర్ జిల్లాలోని కాలుష్య సమస్యపై ఈ నెల 26న అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పూర్తి వివరాలు ఇవ్వాలని స్పీకర్ కోరగా మంత్రి పంకజ ముండే నిస్సహాయతను వ్యక్తం చేశారు. నేను సమాచారం అడిగితే అధికారులు మీటింగ్కు రాలేదు, రిమైండర్లు పంపినా రానని మెసేజ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను సభకు ఎలా సమాధానం చెప్పగలని అనే ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ప్రొటెం స్పీకర్ దిలీప్ లాండే ఇది శాసనసభను అవమానపరచడమేనని మండిపడ్డారు. బీజేపీ సీనియర్ నేత సుధీర్ ముంగంటివర్ మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే, ఎమ్మెల్యేలు మారుతుంటారు కానీ మేము ఇక్కడే ఉంటాం అన్న అహంకారం అధికారుల్లో పెరిగిపోయింది. రాజ్యాంగాన్ని గౌరవించని అధికారులను జైల్లో పెట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.